హలో అందరికీ, పిల్లలకి ఎంతో ఇష్టమైన రంగురంగుల వడియాలు ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసుకుందాం. అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటాయో వాళ్ళు చూడంగానే టెంప్ట్ అయిపోతారు. వీటిని పక్కన పెట్టుకొని అన్నం పెడితే చక్కగా ఇబ్బంది పెట్టకుండా తినేస్తారనమాట. ముందుగా చిన్న గ్లాసు సగ్గుబియ్యం తీసుకొని ఇలా మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి 3.5 గ్లాసుల వరకు వాటర్ పోసి దాంట్లోకి ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1 టేబుల్ స్పూన్, రుచి సరిపడా సాల్ట్, అలాగే ఇందాక మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం పొడిని కూడా వేసి థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. కలుపుతూనే ఉండండి, ఆపేస్తే ఉండలు కట్టేస్తుంది. ఇలాగా 5 మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఉంటే కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని 3 బౌల్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. దాని తర్వాత దీంట్లోకి ఫుడ్ కలర్స్ని యాడ్ చేద్దాం. ఇలా అన్నిట్లో కొంచెం కొంచెం తీసుకున్న తర్వాత నేనైతే గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో అయితే వడియాలు పెట్టాను. ఇంకోటి ప్లెయిన్గా వైట్ కలర్లో వదిలేసాను అనమాట. ఇప్పుడు మంచం మీద బయట ఎండ తగిలేటట్టు పెట్టి దానిపైన ట్రాన్స్పరెంట్ కవర్స్ పెట్టేసి ఇప్పుడు నేనైతే ఒక టమాటో సాస్ బాటిల్ని అయితే తీసుకున్నానండి. దాంట్లోకి ఈ రెడ్ కలర్ వడియాల మిశ్రమాన్ని వేసేసి ఇలాగ వాటర్ డ్రాప్ మళ్ళీ పెట్టేసాను అనమాట. అన్నీ కూడా ఇలాగ అన్ని కలర్స్ కూడా ఈ బాటిల్ సాయంతో ఇలాగ వాటర్ డ్రాప్ షేప్లో అయితే పెట్టేశాను. ఆరేసరికి మనకి పల్చగా అనేవి వచ్చేస్తాయి, ఏం ఇబ్బంది లేదు. కానీ గట్టిగా ఒక 4-5 గంటల ఎండలో పెడితే చాలండి, వడియాలు అనేవి చక్కగా ఎండిపోతాయి. పిల్లలు కూడా ఎంతో అట్రాక్టివ్గా వాళ్ళకు కూడా అనిపించి శుభ్రంగా తినేస్తారు. ఇలాగో చూడండి, 5-6 గంటల తర్వాత ఇలా చక్కగా ఎండిపోయాయి. జస్ట్ ఇలా చేతితో టచ్ చేస్తే చాలు ఊడిపోయేంత చక్కగా ఎండిపోయాయి అన్నమాట. వాటన్నిటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా అన్ని కలర్స్ని మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఒక గుప్పెడు వడియాల్ని దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకుంటూ వేయించేసుకొని పిల్లలకి ఇష్టమైన రంగురంగుల వడియాలు రెడీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.